ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపట్టిన పోలీసులకు ఇవాళ 2 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రుసింద్ర బాబు పోలీస్ సిబ్బంది స్థానిక నాయక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో ఈ రోజు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనంతపురానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా 2 లక్షల నగదు తీసుకెళ్తున్న అంశాన్ని పోలీసులు గుర్తించారు. 2 టౌన్ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, వీడియో సర్వేలెన్స్ టీం బృందాలు తనిఖీలు చేపట్టి 2 లక్షల నగదు చేసి అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. 2 లక్షల నగదు అంశంపై సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎవరైనా 50,000కు మించి నగదు తీసుకెళ్తే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలని సూచించారు. లేని పక్షంలో నగదు సీజ్ చేయబడుతుందని స్పష్టం చేశారు. పూర్తిగా చెక్ చేద్దాం సార్. డిక్కీ చూసినాము ముందుగా. బ్రదర్ ఎక్కడెక్కడ ఉంది ఇంకా అమౌంట్? అంతా 2 lakhs ఉందా? సార్ ప్రసల్ లేదు. వాళ్ళ వార్డులో సార్ ఏమో నాకు తెలుసు సార్. నన్ను ఊరినే తోలమంటే అడుంటే పెట్రాప్ అంటే వస్తుంది సార్. దీన్ని తెలుసు సార్. ఏదో ఇసుకుంటున్నావే కోఆపరేట్ చేయాలి బాబు. కార్స్ ఉన్నాయి బండి. వెహికల్ చెకింగ్లో భాగంగా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాయక్ నగర్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేయడం జరిగింది. అనేక వెహికల్ని వస్తూ పోతున్న వెహికల్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. అందులో భాగంగా ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన బిల్లులు మరి ఏమి చూపించకపోవడం వల్ల 2 లక్షల రూపాయలు ఫ్లయింగ్ స్క్వాడ్, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే వీడియో సర్వేలెన్స్ టీంలో కలిపి ఆ 2 లక్షల రూపాయలు సీజ్ చేసి మన అనంతపురం అర్బన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 9 గంటల నుంచి కంటిన్యూస్గా చెక్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏదైనా కానీ ఎలక్షన్కి సంబంధించి రిలేటెడ్ దాంట్లో వయలేషన్స్ ఏమున్నాయో వాటికి సంబంధించి దానికోసం వెహికల్ చెక్ చేస్తారు. నాయక్ నగర్ రైల్వే గేట్, తర్వాత ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో అలా ఎక్కడైతే మనకు ఈ మనీ ఫ్లోటింగ్ ఉంటుందని అనుకుంటున్నామో, ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఏరియాలో మనం వెహికల్ చెక్ చేస్తూ ఏదైనా ఎలక్షన్స్కి వైలెన్స్కి సంబంధించి ఉంటే ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది.